ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా భారం ఎలా తొలగిపోద్ది, నా ఆర్థిక సమస్యలు ఎలా తొలగిపోతాయి, నా అప్పులు ఎలా తొలగిపోతాయి అని అనుకుంటున్నావేమో. మా అక్క చెల్లెలు చెప్పినట్లయితే ఆ భారాన్ని ఏదైనా తొలగిస్తారేమో, దానికి సజెషన్ చెప్తారేమో అనుకుంటావేమో. లేకపోతే మా అన్నదమ్ములకి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏదైనా సజెషన్ చెప్తారేమో అనుకుంటావేమో. అలాగే మా బంధువుల దగ్గరికి వెళ్ళినట్లయితే సలహా ఇస్తారని చెప్పి అనుకుంటావేమో. నా పక్కింటి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదైనా మంచి సలహా ఇస్తారేమో అనుకుంటావేమో. ఎవరేమి చెప్పినా నీకు సహాయము ఎవరు చేయరు. నీకు సహాయం చేసేటటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువారేనండి. అందుకనే ప్రియులారా, యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దుఃఖ రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆయన పదే పదే చెప్పే మాట ఏంటంటే ప్రయాసపడుతున్నటువంటి వార్లారా, భారముతో ఉన్నటువంటి వార్లారా, కృంగిపోతున్నటువంటి వార్లారా, కన్నీరు కారుస్తున్నటువంటి వార్లారా, దుఃఖపడుతున్నటువంటి వార్లారా నా దగ్గరికి రండి. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ వెలకట్టలేదండి. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా దగ్గరికి వస్తావా? నీకు నెమ్మది కలగజేస్తాను, నీ కన్నీరు తుడుస్తాను, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుస్తాను. అనారోగ్య పరిస్థితి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ఏ అనారోగ్యమైనప్పుడు కూడా ఈ లోకంలో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ ఉంటే అన్ని వ్యాధులకు ఒకే ఒక డాక్టర్ నేను. నా దగ్గరకు వస్తావా? నీ రోగాన్ని తొలగిస్తాను, నీ బాధ తొలగిస్తాను, నీ భారాన్ని తొలగిస్తాను అని యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,